ఇప్పటివరకు నాకు 3 బ్యాచెస్ చిక్స్ వచ్చినాయి ఇంక్యుబేటర్ నుంచి. అవి ఎప్పుడెప్పుడు వచ్చినాయి, ప్రెజెంట్ ఆ చిక్స్‌కి ఎన్ని డేస్ అయింది, ఇంకా ఎంత బాడీ వెయిట్ గెయిన్ చేసుకుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్ నేను ఒకే దాంట్లో పెట్టినా. ఎందుకంటే నాకు ఈ గర్డ్ రావడం లేట్ అయింది. అందుకని ఒకే దాంట్లో పెట్టినా. అండ్ పిల్లలు ఒక బయటికి ఎగురుతున్నాయని మీద వల కప్పిన బయటికి రాకుండా ఉండాలని. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి నాకు 8th సెప్టెంబర్కి వచ్చింది. ఈరోజు 18th అక్టోబర్, 40 డేస్ అయింది. పెద్ద పెద్ద చిక్స్ అన్ని ఫస్ట్ బ్యాచే. ఇప్పుడు వాటి బాడీ వెయిట్ చూద్దాం. 0. 40 డేస్కి ఈ చిక్ ఒక 226 గ్రామ్స్ వచ్చింది, 228. అండ్ చిన్న చిన్న పిల్లలన్నీ సెకండ్ బ్యాచ్. ఇప్పుడు వాటి బాడీ వెయిట్ గిట్లా చూసుకుందాం. ఇవి వచ్చేసి నాకు 23rd సెప్టెంబర్కి వచ్చింది. ఈరోజు 18th అక్టోబర్, 25 డేస్ అయింది. 25 డేస్లో ఈ చిక్ ఒక 88 గ్రామ్స్ వచ్చింది. సో ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్ చూసారు కదా. ఇప్పుడు థర్డ్ బ్యాచ్ దగ్గర పోదాం. ఇది వచ్చేసి థర్డ్ బ్యాచ్. ఇది నాకు మొన్నే రీసెంట్గా వచ్చినాయి, 11th అక్టోబర్. ఈరోజు 18th అక్టోబర్, 7 డేస్ అయింది. సో ఇది ఇట్లా ఒకసారి బాడీ వెయిట్ చూసుకుందాం, ఒక క్లారిటీ ఉంటుంది. సో 0. 7 డేస్కి ఈ చిక్ ఒక 32 గ్రామ్స్ ఉంది. సో 4th అండ్ 5th బ్యాచ్ నాకు ఇంకా ఇంక్యుబేటర్లోనే ఉంది. 4th బ్యాచ్ వచ్చేసి 2nd అక్టోబర్కి పెట్టిన, 22ndకి చిక్స్ వస్తాయి. 5th బ్యాచ్ వచ్చేసి 14th అక్టోబర్కి పెట్టిన, 4th నవంబర్కి చిక్స్ వస్తాయి. సో చూసారు కదా, ఇవి నాకు ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన పిల్లలు. నెక్స్ట్ వీడియోలో ఈ చిక్స్కి నేను ఏం ఫీడ్ ఇస్తా అండ్ ఇంకా ఏం మెడిసిన్ ఇస్తా అనే దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.